కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. తేడాలు తెలుసుకోకపోతే నిండా మునిగిపోవడం ఖాయం. అలాంటి తేడాలు పైకు కనబడనీయకుండా జనాన్ని ముంచుతున్న గ్యాంగ్ ఒకటి పోలీసులకు చిక్కింది. ఆ గ్యాంగ్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్న డబ్బు, ఇప్పుడిప్పుడే ప్రింట్ అయి వచ్చాయా అన్నట్లు కనిపిస్తున్న నోట్లు, ధగధగా మెరిసిపోతున్న బంగారం, మధ్యలో మడతపెట్టి ఉన్న పోలీస్ యూనిఫామ్. అమ్మో, ఇంత డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు కనిపిస్తున్నారంటే ఎవరైనా బ్యాంకు దోచేశారా, లేదంటే రిజర్వ్ బ్యాంకే కన్నం వేశారా అనే అనుమానాలు కలక్కమానవు. ఎందుకంటే కనిపిస్తున్న సీన్ అలాంటిది. 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, తక్కువలో తక్కువ కోట్లలోనే సొమ్ము అక్కడుంది. దానికి తోడు గోల్డ్ బిస్కెట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ అంత డబ్బు, ఆ బంగారం ఎక్కడిది, ఎవరిది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదంతా బంగారం కాదని అన్నట్లే ఇక్కడ కనిపించేదంతా నిజం కాదు. ఆ నోట్లు, ఆ బంగారం ఏది ఒరిజినల్ కాదు. అక్కడ కనిపిస్తున్న పోలీస్ యూనిఫామ్ కూడా ఒరిజినల్ కాదు, అంతా ఫేక్. బంగారం వ్యాపారిని బురిడీ కొట్టించేందుకు ఓ ముఠా చేసిన మాయ ఇది. నెల్లూరు జిల్లా కావలి కంచరమెట్టకు చెందిన కర్రెద్దుల విజయ్ కుమార్ అలియాస్ కృష్ణమోహన్ బీటెక్ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ విజయ్ తన పక్క ఊళ్ళోనే నకిలీ బంగారం పేరుతో మోసం చేసే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతను నేర్చుకున్నాడు. విజయ్కి గుంటూరు జిల్లా తెనాలకు చెందిన నంబూరి డేవిడ్ లివింగ్స్టోన్ అలియాస్ సెంథిల్, కావలికి చెందిన బోగిరి సునీల్ గవాస్కర్ అలియాస్ హరీష్, అడిగోపుల ఓంసాయి కిరీటి పరిచయం అయ్యారు. ఈ నలుగురు బెంగళూరులో ఉంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోసాలకు తెరలేపారు. 2010 నుంచి మోసాలు చేస్తున్న విజయ్పై 13 కేసులున్నాయి. 4 కేసుల్లో పరారీలో ఉన్నాడు. డేవిడ్ మీద 2 కేసులున్నాయి. హైదరాబాద్ బోడుప్పల్కు చెందిన దిలీప్ బంగారం వ్యాపారం చేస్తూ ఉంటాడు. దిలీప్ను బుట్టలో పడేసి కోట్లు కొట్టేయాలనుకుంది విజయ్ గ్యాంగ్. ఓ ఫ్రెండ్ ద్వారా తక్కువ ధరకు బంగారం అమ్ముతున్నారన్న విషయం దిలీప్కు తెలిసింది. దీంతో తన స్నేహితుడు హరీష్ను వెంట పెట్టుకుని ఆ బంగారం అమ్మేవారి కోసం బయలుదేరాడు దిలీప్. బెంగళూరు వెళ్లి విజయ్ను కలిశారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం సరఫరా చేస్తానని దిలీప్తో ఒప్పందం చేసుకున్నాడు విజయ్. ఒప్పందంలో భాగంగా సుమారు 6 లక్షల రూపాయలు చెల్లించాడు దిలీప్. అందుకు 81 గ్రాముల బంగారం ఇవ్వడంతో అక్కడి నుంచి దిలీప్, హరీష్లు హైదరాబాద్కు వచ్చారు. ఆ తర్వాత 2 రోజులకు విజయ్ అనుచరుడు సెంథిల్ మరో 20 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. దీంతో విజయ్ ముఠాను బాగా నమ్మాడు దిలీప్. తనకు 2 కిలోల బంగారం కావాలని విజయ్ని అడిగాడు దిలీప్. ముందుగా 20 లక్షలు, ఆ తర్వాత మరో 90 లక్షలు, మొత్తం కలిపి 1,10,00,000 విజయ్ కుమార్కు చెల్లించాడు దిలీప్. బంగారం కోసం ఎదురుచూడసాగాడు. కానీ విజయ్ కుమార్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. దాంతో మోసపోయారని గ్రహించిన దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. దిలీప్ కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ కుమార్పై ఫోకస్ చేశారు. ఈ విజయ్ ఎవరు, అతను తక్కువ ధరకే బంగారం ఎలా అమ్ముతున్నాడు అనే దానిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ వివరాలన్నీ తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలి పోలీస్ స్టేషన్లో విజయ్పై రౌడీ షీట్ కూడా ఉంది. అందుకే బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాడు. బంగారం వ్యాపారం చేసే వారిని టార్గెట్గా పెట్టుకున్నారు. తాము జీఎస్టీ, కస్టమ్స్ అధికారుల నుంచి బంగారం తీసుకుని తక్కువ ధరకు అమ్ముతామంటూ మోసాలు మొదలుపెట్టాడు. అలా ఈ ముఠా మాయలో పడి బోడుప్పల్కు చెందిన దిలీప్ ₹1,00,00,000 పైగా మోసపోయాడు. విజయ్ కుమార్ ముఠా తాము మోసం చేయాలనుకున్న వ్యక్తుల్ని బాగా నమ్మిస్తుంది. అలా దిలీప్కు 2 సార్లు డెమో చూపించింది. మొదటిసారి దిలీప్ 6 లక్షల రూపాయలు చెల్లించినప్పుడు నిజమైన బంగారమే ఇచ్చింది విజయ్ గ్యాంగ్. దీంతో దిలీప్కు నమ్మకం కుదిరింది. దిలీప్ సమక్షంలో ఒకరికి సుమారు 5 కిలోల బంగారాన్ని 6 కోట్ల రూపాయలకు అమ్మారు. కాకపోతే కొన్నవాడు, అమ్మినవాడు ఇద్దరూ ఆ ముఠా సభ్యులే. అమ్మిన బంగారం, కొనుగోలు చేసిన నోట్లు 2 ఫేక్. ఈ విషయం తెలియక అంతా నిజమేనేమోననుకుని దిలీప్లో విజయ్ ముఠాపై నమ్మకం రెట్టింపైంది. అంతా తన కళ్ళ ముందే జరగడంతో దిలీప్లో నమ్మకం పెరిగింది. దాంతో తనకు 2 కిలోల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు దిలీప్. అయితే ఆ సమయంలో బంగారం స్టాక్ లేదని, అడ్వాన్స్ చెల్లిస్తే వచ్చిన తర్వాత పంపిస్తామని విజయ్ ముఠా నమ్మించింది. దాంతో 1,10,00,000 రూపాయలను 2 విడతల్లో చెల్లించాడు దిలీప్. కొన్ని రోజులు గడిచాక కానీ తాను మోసపోయానని తెలుసుకోలేకపోయాడు దిలీప్. అతడిచ్చిన కంప్లైంట్తో విజయ్ కుమార్ ముఠాను పట్టుకున్న పోలీసులు 5 కిలోల నకిలీ గోల్డ్ బిస్కెట్లతో పాటు 6 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. Get the gold tested and it is found to be original gold only, and they naturally they think that it's the cheap gold coming from some source. So next time vachi chala ekva double istam. Dan prakaram this time also they told them that inka ma daga 2 kilos gold unnai, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము 2 kilos మీకు ఇస్తాం. So these people, they were operating from Bangalore
And our victim has gone to Bangalore. అది ఫస్ట్ టైం కూడా బెంగళూరులో ఇచ్చారు, బెంగళూరులో ఒరిజినల్ గోల్డ్ ఇచ్చారు. విజయ్ కుమార్ ముఠాలోని ఓ మెంబర్ పోలీస్ యూనిఫామ్లో ఉంటాడు. నకిలీ బంగారం సరఫరా చేసే సమయంలో కానీ, డీల్ కుదుర్చుకునే సమయంలో కానీ ఏదైనా తేడా వస్తే వెంటనే ఆ ఫేక్ పోలీస్ రంగంలోకి దిగుతాడు. బంగారం కావాలని వచ్చిన వ్యాపారిని బెదిరిస్తాడు. తక్కువ ధరకు బంగారం ఎలా కొంటావంటూ వ్యాపారిని బెదిరించి అందిన కాడికి దోచుకుంటారు. విజయ్ కుమార్ ముఠా నుంచి 51 లక్షల రూపాయల అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.